కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. నేడు పరిశుద్ధ గ్రంథము నుండి స్తోత్ర బలులు చెల్లించుకుందాం. నీ అరచేతిలో నన్ను చెక్కుకొనిన దేవానికి స్తోత్రము. నా దాగు చోటైన దేవానికి స్తోత్రము. సూర్య చంద్రులారా యెహోవాను స్తుతించుడి. కాంతిగల నక్షత్రములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. నీకు స్తోత్రము. నా సంకటములను కుదిర్చిన దేవానికి స్తోత్రము. నాకు కలిగిన వ్యాధుల నుండి నన్ను స్వస్థతపరిచిన దేవానికి స్తోత్రము. ఇదిగో, యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని వాగ్దానం చేసిన యేసయ్యానికి స్తోత్రము. కుంటి భిక్షకుని శృంగారమును దేవాలయము గుమ్మమునొద్ద నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువుమని ఆజ్ఞాపింపగానే స్వస్థత చేకూరినందుకు స్తోత్రము. యేసయ్యానికి స్తోత్రము. పెంతెకోస్తు దినమున అందరినీ పరిశుద్ధాత్మ శక్తితో నింపి అన్య భాషల పలికించిన యేసయ్యానికి స్తోత్రము. 8 ఏండ్ల నుండి పక్షవాయువుతో బాధపడుతున్న అయ్యోను స్వస్థపరిచిన యేసయ్యానికి స్తోత్రము. మరణించిన తబితాకు పేతురు ద్వారా జీవమునిచ్చిన యేసయ్యానికి స్తోత్రము. కొర్నేలి ప్రార్థన ఆలకించిన యేసయ్యా నీకు స్తోత్రము. పేతురు బోధ విన్న వారందరికీ మీదకి పరిశుద్ధాత్మ అనుగ్రహింపు దయచేసిన యేసయ్యానికి స్తోత్రము. సంఘము ప్రార్థన ఆలకించి పేతురుకున్న సంఖ్యలను తెంపిన యేసయ్యానికి స్తోత్రము. లూస్తాలో బలహీన పాదములు కలిగిన పుట్టినది మొదలుకొని కుంటివాడిగా ఉన్న వారిని పౌలు ద్వారా స్వస్థత అనుగ్రహించిన యేసయ్యానికి స్తోత్రము. పౌలు శీలలు ప్రార్థించి కీర్తనలు పాడగానే భూకంపములు కలిగించి చెరసాల తలుపులను తెరిచిన యేసయ్యానికి స్తోత్రము. యుగ యుగములు స్తోత్రార్హుడవైన యేసయ్యానికి స్తోత్రము. మృతులను సజీవులనుగా చేయువాడవు నీకు స్తోత్రము. బలహీనుల కొరకు భక్తిహీనుల కొరకు చనిపోయి తిరిగి లేచిన యేసయ్యానికి స్తోత్రము. మనమింకా పాపులమై ఉండగానే క్రీస్తు యుక్త కాలమున మన కొరకు చనిపోయెను. నీకు స్తోత్రము. ఉచ్చరింప సఖ్యము కాని మూల్గులతో మా పక్షమున మొరలిడుచున్న ఆత్మదేవానికి స్తోత్రము. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? నీకు స్తోత్రము. హృదయములను పరిశోధించు ఆత్మదేవానికి స్తోత్రము. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కుచున్న యేసయ్యానికి స్తోత్రము. శోధనల నుండి తప్పించుకొను మార్గమును కలుగు చేస్తున్న యేసయ్యానికి స్తోత్రము. ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము. మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్న దేవానికి స్తోత్రము. ఆత్మను సంచకరులను అనుగ్రహించు యేసయ్యానికి స్తోత్రము. మమ్మును జయోత్సవముతో ఊరేగించుచున్న యేసయ్యానికి స్తోత్రము. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రముండును. నీకు స్తోత్రము. ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వారు నూతన సృష్టి. నీకు స్తోత్రము. నా కృప నీకు చాలునని వాగ్దానం ఇచ్చిన యేసయ్యానికి స్తోత్రము. క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించెను. యేసయ్యానికి స్తోత్రము. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీకు స్తోత్రము. అపరాధములను చేత పాపముల చేత చచ్చిన మనలను క్రీస్తుతో కూడా బ్రతికించిన యేసయ్యానికి స్తోత్రము. మహిమ స్వరూపియగు ఆ తండ్రి యేసయ్యానికి స్తోత్రము. కరుణ సంపూర్ణుడైన యేసయ్యానికి స్తోత్రము. మునుపు దూరస్థులమైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు. నీకు స్తోత్రము.
క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి, నీకు స్తోత్రము. అడుగు వాటి కంటెను, ఊహించు వాటి కంటెను అత్యధికముగా చేయి శక్తి గల దేవా, నీకు స్తోత్రము. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము, నీకు స్తోత్రము. నన్ను బలపరచు వానియందు నేను సమస్తమును చేయగలను యేసయ్యా, నీకు స్తోత్రము. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును, నీకు స్తోత్రము. అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంబోధుడై ఉన్న దేవా, నీకు స్తోత్రము. ఆది అయ్యుండు మృతులలో నుండు లేచుటలో ఆది సంభూతుడైన యేసయ్యా, నీకు స్తోత్రము. నాకు దుఃఖము మీద దుఃఖము కలుగుకుండుటకై నన్ను కనికరించిన యేసయ్యా, నీకు స్తోత్రము. ప్రభువునందు ఆనందించుడి, అది మీకు క్షేమాకరము దేవా, నీకు స్తోత్రము. మీలో కార్యసిద్ధి కలుగుచేయు యేసయ్యా, నీకు స్తోత్రము. జీవము గల సత్యవంతుడైన యేసయ్యా, నీకు స్తోత్రము. రాబో ఉగ్రత నుండి మమ్మను తప్పించుటకు మృతులలో నుండి లేచిన యేసయ్యా, నీకు స్తోత్రము. శాశ్వతమైన ప్రభావము గల యేసయ్యా, నీకు స్తోత్రము. నా కొరకు నీతి కిరీటమును దాచి ఉంచిన యేసయ్యా, నీకు స్తోత్రము. నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచిన యేసయ్యా, నీకు స్తోత్రము. ఉన్నత లోకమందు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండిన యేసయ్యా, నీకు స్తోత్రము. పాపములో విషయములలో శుద్ధీకరణ జరిగించిన యేసయ్యా, నీకు స్తోత్రము. దేవదూతల కంటే శ్రేష్టమైన నామమును పొందిన యేసయ్యా, నీకు స్తోత్రము. దేవదూతలను వాయువులను గాను సేవకులుగా అగ్ని జ్వాలలుగా చేయు యేసయ్యా, నీకు స్తోత్రము. నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించే యేసయ్యా, నీకు స్తోత్రము. ఆనంద తైలముతో అభిషేకించే యేసయ్యా, నీకు స్తోత్రము. ఆదియందు భూమికి పునాది వేసిన యేసయ్యా, నీకు స్తోత్రము. జీవిత కాలమంతయు దాస్యమునకు లోపరిచిన వారిని విడిపించే యేసయ్యా, నీకు స్తోత్రము. శోధింపబడు వారికి సహాయం చేస్తున్న యేసయ్యా, నీకు స్తోత్రము. దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కంటెనో వాడి అయినది దేవా, నీకు స్తోత్రము. హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించు యేసయ్యా, నీకు స్తోత్రము. ప్రధాన యాజకుడవైన యేసయ్యా, నీకు స్తోత్రము. మెల్కిసెదెకు క్రమము చొప్పున నిరంతరము యాజకుడవైన యేసయ్యా, నీకు స్తోత్రము. విధేయతులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడవైన యేసయ్యా, నీకు స్తోత్రము. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించుదును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేస్తును అని వాగ్దానం చేసిన యేసయ్యా, నీకు స్తోత్రము. నిన్న నేడు యుగయుగములో ఒకటే రీతిగా ఉన్న యేసయ్యా, నీకు స్తోత్రము. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసయ్యా, నీకు స్తోత్రము. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు యేసయ్యా, నీకు స్తోత్రము. పవిత్రుడను నిర్దోషిని నిష్కలంకుడవు అయిన యేసయ్యా, నీకు స్తోత్రము. ఆకాశ మండలము కంటే హెచ్చైన వాడుగా ఉన్న ప్రధాన యాజకుడా, నీకు స్తోత్రము. ఆత్మలకు తండ్రి, నీకు స్తోత్రము. జ్యోతిర్కుడగు దేవా, నీకు స్తోత్రము. సత్యవాక్యమై ఉన్న దేవా, నీకు స్తోత్రము. రక్షించుటకును శపించుటకును శక్తివంతుడైన దేవా, నీకు స్తోత్రము. ఆత్మల కాపరియు అధ్యక్షుడవైన యేసయ్యా, నీకు స్తోత్రము. నమ్మకమైన సృష్టికర్త, నీకు స్తోత్రము. సర్వకృపానిధియగు యేసయ్యా, నీకు స్తోత్రము. మమ్మలను గూర్చి చిందించుచున్న యేసయ్యా, నీకు స్తోత్రము. తగిన సమయమందు మమ్మలను హెచ్చించుచున్న దేవా, నీకు స్తోత్రము. వాడబారని కిరీటమును మా కొరకు ఉంచి ఉన్న దేవా యేసయ్యా, నీకు స్తోత్రము. దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారులు పొందియున్న యేసయ్యా, నీకు స్తోత్రము. అక్షయమైనదియు నిర్మూలమైనదియు వాడబారినదేనను స్వాస్యమైన గ్రహించు యేసయ్యా, నీకు స్తోత్రము. యేసు రక్తము
ప్రతి పాపము నుండి మనలను పవిత్రముగా చేయును. నీకు స్తోత్రము. ప్రేమ స్వరూపైన దేవానికి స్తోత్రము. అద్వితీయ నాథుడవు ప్రభు అయిన యేసుక్రీస్తు నీకు స్తోత్రము. వేవేల పరిశుద్ధుల పనివారితో రానయ్యున్న యేసయ్యానికి స్తోత్రము. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉన్న సర్వాధికారి అయిన యేసయ్యానికి స్తోత్రము. భూపతులకు అధిపతి అయిన యేసయ్యానికి స్తోత్రము. అగ్ని జ్వాలల వంటి కన్నులను అపరంజిని పోలిన పాదములు కలిగిన యేసయ్యానికి స్తోత్రము. 7 దీపస్తంభముల మధ్య మనుష్య కుమారుని పోలిన యేసయ్యానికి స్తోత్రము. ఇదిగో నేను యుగ యుగముల సజీవుడనై ఉన్నానని చెప్పిన యేసయ్యానికి స్తోత్రము. వాడి అయిన 2 అంచుల గల ఖడ్గము గల వాడినై ఉన్న దేవానికి స్తోత్రము. దావీదు చిగురైన యూదా గోత్రపు సింహమా నీకు స్తోత్రము. దేవుడే వారి కనుల నుండి ప్రతి బాష్మ బిందువులను తుడిచివేయును అని చెప్పిన దేవానికి స్తోత్రము. నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి. దేవానికి స్తోత్రము. భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలములలో నేను నిన్ను కాపాడెదను అని చెప్పిన దేవానికి స్తోత్రము. ప్రభువా, దేవా, సర్వాధికారి, నీ తీర్పులు సత్యములను న్యాయములనై ఉన్నవి. దేవానికి స్తోత్రము. త్వరగా వచ్చుచున్నానని చెప్పిన దేవానికి స్తోత్రము. హల్లెలూయా. ఆమేన్.